నీటిలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించడానికి కోసం అని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు కొంతమంది ఇక్కడ ర్యాలీ చేపట్టారు. పీపుల్స్ ప్లాజా నుంచి రాజ్భవన్ ముట్టడికి ఇలా ర్యాలీ చేపట్టారు. కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే. మీ పేరన్నా? నా పేరు సాగర్, ఇందూర్ సాగర్, POL స్టేట్ ప్రెసిడెంట్. ఇవాళ ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా నీటు వైద్య రంగంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా డాక్టర్ కోర్సు చేయాలనుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొత్తం కూడా అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి, ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఇవాళ ఎగ్జామ్ రాసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాలు మొత్తం కూడా అగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్రం ఇప్పటికీ 4 రోజులు లీక్ అయి 4 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి తక్షణమే దీనిపైన విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. తిరిగి నీట్ ఎగ్జామ్ను మళ్ళీ తిరిగి నిర్వహించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దీనికి కారణమైనటువంటి NTA ఏదైతుందో దాన్ని పూర్తిగా ఆ ఏజెన్సీని మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి పరీక్ష విధానం ఏదైతుందో అది సరైనది కాదు. కాబట్టి దాన్ని రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించాలని చెప్పి సందర్భంగా రాజ్భవన్ ముట్టడించబోతా ఉన్నాం. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అసలు ఏమైనా స్పందన వచ్చిందని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. అనేక మంది విద్యార్థులందరూ కూడా మాకు నష్టం జరుగుతూ ఉన్నది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 7 లక్షల మంది పైగా విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతా ఉన్నారు. ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. తక్షణమే రేపు 8వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు విద్యార్థులకు అనుకూలంగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు ఇదొక్క విషయమే కాకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాల గురించి కూడా రైటింగ్ చేస్తారు కదా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పడి దాదాపు 8 నెలలు అవుతుంది. ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాని గురించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థి యువకుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి BRS ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల త్యాగాలను విస్మరించింది. అనేక పోరాటాలను కూడా విస్మరించి ఇవాళ అధికారంలోకి వచ్చి BRS ప్రభుత్వం కూడా విద్యార్థుల్ని, యువకుల్ని మోసం చేసింది. అదే పేరుతోటి ఇవాళ తెలంగాణలోకి మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. దాన్ని తక్షణమే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. పెద్ద ఎత్తున DSCని కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే ఈ ప్రభుత్వము దాంట్లోనే కలుపుతుందని చెప్పేసి అంటారు. 2 లక్షల ఉద్యోగాలు కలుపుతాయని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి మీరు ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు? ఇప్పటికే గతంలో బీస్వాల్ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవాళ దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇవాళ వివిధ మండలాలు ఏర్పడినాయి, కొత్త జిల్లాలు ఏర్పడినాయి. పరిపాలనా విభాగంగా చూసుకున్నట్టయితే అనేక రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 3-4 లక్షల పోస్టులు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ ఉండొచ్చు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించాలి. ప్రభుత్వ శాఖల్లో దాదాపు 46 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగాలను మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అన్న, ఇప్పుడు మెయిన్గా చూస్తున్నట్లయితే నీటిలో జరిగే ఇన్ని అవకతవకల గురించి మీరు ఒక PDSC విద్యార్థి సంఘంగా ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? గత 25 రోజులుగా తెలంగాణలో, అదేవిధంగా రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఈ నీటికి వ్యతిరేకంగా విద్యార్థులు కొట్లాడుతున్న పరిస్థితి ఉంది. 25 రోజులు గడుస్తూ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది, మొండు వైఖరిని అవలంబిస్తూ ఉంది, నిద్రపోతూ ఉంది. ఇంతమంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్ని ఆలోచించడానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి మనసు రావట్లేదు. కానీ ప్రధానమంత్రి ఏమో విదేశాలు తిరగడానికి, ధర్మేంద్ర ప్రధాన్ ఏమో ఈరోజు అధర్మంగా వ్యవహరిస్తూ ఈరోజు రోజుకొక మాట అబద్ధాలు చెప్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించి నీటి విద్యార్థులకి న్యాయం చేయాలి. మేము కోరుతుంది ఏంటంటే ఈ నీటిని రద్దు చేయాలి, మళ్ళీ రీకండక్ట్ చేయాలి. ఈ ఎగ్జామ్ని పెట్టే అధికారం కూడా రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మొత్తం కూడా BJP, RS సంబంధించిన సంఘపరివార శక్తుల్ని మొత్తం యూనివర్సిటీలలో, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో, పెద్ద యూనివర్సిటీల్లో, IITలో, NITలో రిక్రూట్ చేయడం కోసం, వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇది NTA అనేది ఒక BJPకి జేబు సంస్థగా మారిపోయింది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ NTAని కూడా తక్షణమే రద్దు చేసి సెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పనికిరాదనేది మనకి నీట్ ద్వారా, NET ద్వారా, అదేవిధంగా నీట్ UG, నీట్ PG పరీక్షలు మొత్తం కూడా కొలాప్స్ అవ్వడం వల్ల మనకు ఒక ఎక్స్పెరిమెంట్గా కనపడింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కళ్ళు తెరిచి ఈ నీట్ పరీక్షని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ నీటి వ్యవస్థ ఒకవేళ రద్దు కాకపోతే వైద్య వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే మనకి కరోనా వస్తే అనేక మంది కరోనా వస్తే అంటే భారతదేశ జనాభాకి కావాల్సినటువంటి డాక్టర్ లేక
అనేక మంది చనిపోయారు. గాల్లో ప్రాణాలను పెట్టుకొని ఈరోజు వెల్లదీస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గంగా నదిలో శవాలే తేలేరు లక్షలాది మంది ప్రజలు. మరి అప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తే, ప్రజల వైద్యం గురించి ఆలోచిస్తే ఈ నీట్ లాంటి పరీక్షలని ఒక పకడ్బందీగా నిర్వహించి ఒక నాణ్యమైన డాక్టర్ని తీసుకొచ్చి సమాజానికి అందించి వాళ్ళకి వైద్య సేవ చేసే ఒక అవకాశం కల్పించాలి. కానీ ఈ నీట్ పరీక్షలు ఇట్లా స్కామ్ చేసి కుంభకోణాలు చేయడం ద్వారా నాసరికమైనటువంటి డాక్టర్లు ఈరోజు సమాజంలోకి వచ్చి ఏ రకమైన వైద్యం చేస్తారు? వాళ్ళు ప్రజల ప్రాణాలతో ఇది చెలగాటం కాదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ నీట్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఈ నీట్ పరీక్షని పకడ్బందీగా నిర్వహించాలి. సమాజంలోకి ఒక మంచి డాక్టర్ని తీసుకురావాలి. నాసరికమైన డాక్టర్లు తీసుకొచ్చి సమాజంలో కొలాప్స్ అయ్యే ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికి చూసుకుంటున్నా చాలా మంది విద్యార్థులు ఇంకా ఆత్మహత్యలు, అమర నిరాహార దీక్షలు ఇదే విధంగా చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చదువుతున్నా ఇంకా ప్రభుత్వం వీళ్ళని పట్టించుకోవట్లేదు. ఇంతకన్నా కళ్ళు తెలుస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది తమిళనాడులో, అక్కడ ఆ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఒక అమ్మాయి ఈ నీట్ రాసి దాంట్లో క్వాలిఫై కూడా కాలేదు. దాని ద్వారా ఆమె ఏం చెప్పింది అని అంటే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె ఏం చెప్పింది? ఆత్మహత్య చేసుకోకుండా ముందు ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ పనికి రాదు, అట్టే ఎగ్జామ్స్ నిర్వహించడం కూడా సరైనది కాదు. నేనేమో గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న ఒక విద్యార్థిని. ఈ నీట్ ర్యాంకులు చూసుకుంటే మొత్తం దాదాపు 1000 ర్యాంకులు మొత్తం కూడా సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ చదువుకున్న విద్యార్థులకు వచ్చినాయి. ఇట్లా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ని మీరు రద్దు చేయాలి. ఆ రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజు ఆమె లెటర్ రాసి చనిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి అనితలు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? ఈరోజు రాష్ట్రాలకు సంబంధం లేకుండా, జిల్లాలకు సంబంధం లేకుండా జిల్లాల్లోనే ఒక రకమైన పరిస్థితి ఉండదు. ఏజెన్సీలు ఉంటాయి, మారుమూల ప్రాంతాలు ఉంటాయి, విద్య లేని ప్రాంతాలు ఉంటాయి, విద్య చదువుకునే ప్రాంతాలు ఉంటాయి. అట్లా ఈరోజు ఆదిలాబాద్లో ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒక విద్యార్థికి ఢిల్లీలో సెంట్రల్ యూనివర్సిటీలో లేకపోతే సెంట్రల్ సిలబస్లో చదువుకున్న విద్యార్థికి ఒకే రకమైన పరీక్ష నిర్వహించడం అని అంటే ఈ దేశంలో ఉండే పేద బడుగు బలైన వర్గాల పిల్లల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకోవడం కోసమే ఈ కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉందని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం.